హ్యాపీ నా గవర్నమెంట్ వల్ల హ్యాపీ ఫుల్ హ్యాపీ నమస్కారం అండి. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయ్యింది. ఆ శుభ సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని సంప్రదించడం జరిగింది. మా ప్రభుత్వం పట్ల ఒక సర్వే మేమే చేసుకోవడం జరిగింది. ఇది కని విని ఎరగని రీతిలో ఈరోజు ఏ ఒక్కరు కూడా మా పరిపాలన ఎలా ఉంది అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి అడగరు. ఈరోజు మేము చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా, చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు వెళ్ళి అడగగలుగుతున్నాము అని అంటే ఇది మా నిబద్ధతకి, నిజాయితీకి నిదర్శనము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమికి ఓటేసి చాలా మంచి పని చేశామనే హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనసులో నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికల్లా ఏకైక కారణం ఏ నమ్మకం పెట్టుకుని ఈ కూటమి నాయకుల్ని ఎంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే విధంగా వచ్చి రాగానే ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. డిఎస్సి అంటే ఉద్యోగాల గురించి కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానివ్వండి, నిన్నగాక మొన్న వరద ప్రాంతంలో మనం చూసాము. విజయవాడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, యంత్రాంగం యావత్తు కూడా 2 వారాల్లో అక్కడున్న పరిస్థితుల్ని మళ్ళీ పునరావృతం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి చేరడం జరిగింది కేవలం 2 వారాల్లో. అదేవిధంగా పంచాయతీరాజ్లో కూడా ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో ఒకే రోజు పూర్తి గ్రామ పంచాయతీ సభలను ఏర్పాటు చేసి ఏకంగా వరల్డ్ రికార్డ్ని సాధించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ పరిశ్రమల దిశగా నిన్నగాక మొన్న మన ముఖ్యమంత్రి గారు గుజరాత్ వెళ్ళి కొన్ని పరిశ్రమలకి, అలాగే మన ఎనర్జీ విషయంగా కూడా ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఇలా ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా యంత్రాంగం పూర్తిగా పనిచేస్తుంది. అదేవిధంగా ఒక పక్కన అభివృద్ధి వైపు అడుగులేస్తూనే మరో పక్క సంక్షేమాన్ని వదిలేయలేదు. పెన్షన్లు ఇచ్చిన హామీ ప్రకారంగానే ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. 15,000 ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఇబ్బంది పడిన ఒక హెల్త్ ఇష్యూగా ఉన్న వాళ్ళందరికీ, వికలాంగుల పెన్షన్లకి వాళ్ళందరికీ కూడా. సో ఏ హామీ అయినా ఇచ్చిన ప్రతి హామీ ఇవ్వడం జరుగుతుంది. రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా మనకి గ్యాప్ లేకుండా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. అండ్ అదేవిధంగా నిన్న మేము ఇక్కడ మనకి పేరిచెర్లలో కేటాయించబడిన హౌసింగ్ ప్రాజెక్టుకి కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళని నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే రేపు మార్చి కల్లా కూడా ఆ ఇళ్ళన్నీ పూర్తి చేసి లబ్ధిదారులందరికీ కూడా అందజేయాలి అని చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. అందుకే మంత్రివర్యులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా పార్టిసిపేట్ చేసి
అక్కడున్న వివరాలు కనుక్కొని అక్కడున్న సమస్యల్ని తెలుసుకొని వారికి సత్వరమే ఇళ్ళుని కేటాయించే దిశగా కూడా మేము మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. సో ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిని తీసుకుంటే పైన కూటమి ప్రభుత్వం నాయకులు మా అధిష్టానం ఎంత నిబద్ధతగా ఉన్నారో అదే నిబద్ధతని ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకులందరూ కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. మరి ఈరోజు 100 రోజుల్లో నేను నా నియోజకవర్గ ప్రజల్ని మీరు ఎవరిని సంప్రదించినా కూడా పలానా గల్లా మాధవి ఎలా వర్క్ చేస్తుంది అని మీరు ఎవరిని అడిగినా కూడా వారు కూడా చాలా చక్కగా ఈరోజు ఆనందం వ్యక్తం చేసే పరిస్థితిలో ఉంది. వచ్చిన 3 నెలల్లోనే ప్రజలకు చాలా చేరువై వారి సమస్యల్ని సత్వరమే పరిష్కరించే దిశగా కాస్త సమయం తీసుకునే వారికి ఆ సమయం పడుతుంది అని చెప్పడం, ఆ సమయంలోనే వారికి తగిన సమస్యల పరిష్కారం చేయడం అనేది మేము కూడా చాలా చక్కగా చేపడుతున్నాము. ప్రజలు దీనికి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే విధంగా ఒక 100 రోజుల్లోనే మేము ఇంత చూపించగలిగాము, మార్పు చూపించగలిగాము. ప్రజల మనసుల్లో మేము ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకున్నాము అని అంటే వచ్చే 5 ఏళ్లలో కూడా చాలా అద్భుతంగా మా పనితీరు ఉంటుంది. ప్రతి ఒక్క మాట ఇటు అమరావతి కానివ్వండి, అటు పోలవరం కానివ్వండి, ప్రతి ఒక్క మాట నెరవేర్చుకొని ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాము. అండ్ అదేవిధంగా ఈరోజు ఎక్కడ ఏ అంశం దొరికితే బురద జల్లాలి, ఏ అంశం దొరికితే నాయకుల్ని మనము కించపరచాలి, వాళ్ళని ప్రజల్లో ఒక అధైర్యం మళ్ళీ మొలకెత్తించాలి అనే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ మొదలుపెట్టింది. మళ్ళీ అదే శవ రాజకీయాలు, అయ్యే కుట్రపూరిత రాజకీయాలని ఈరోజు బురద జల్లే రాజకీయాలని మొదలుపెట్టాయి. వీటన్నిటినీ కూడా మేము చాలా ధీటుగా తిప్పికొడతాము. ఏ ఒక్కటి కూడా ఉపేక్షించేది లేదు. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వారి యొక్క ఈ బురద జల్లే ప్రయత్నాల్ని నమ్మరు. మరొకసారి జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కూడా ఇవ్వరు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలోనే మనము మన ఇండిపెండెన్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ స్థితికి ఈ రాష్ట్రాన్ని లాక్కెళ్లారు. అన్ని విధాల ఒక ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. ఈరోజు ఎక్కడా కూడా నిధులు లేని పరిస్థితిని తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం అప్పులమయంలోకి తోసేశారు. ఈ అప్పుల్ని తీర్చే క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తూ ఉంది. అత్యవసర అప్పులన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా ఈ ప్రభుత్వమే దాన్ని భరిస్తూ అప్పులు కూడా తీర్చడం జరిగింది, గత ప్రభుత్వంలో చేసిన అప్పులు కూడా. సో ఈ విధంగా ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమ అనుకోకుండా పోరాడుతున్న అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మేము నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు అందరం కూడా వారి కోసం ఉన్నాము. వారి కోసమే 5 ఏళ్ళు పనిచేస్తాము. మళ్ళీ కూడా ఈ ప్రభుత్వాన్నే ఎంతో చక్కగా ఆనందంగా ఎంచుకుంటారు అని ప్రజలు మేము హర్షం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. అబ్దుల్ రహీం గారు కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఫోర్ ఎలక్షన్, 3 నెలలు ఆఫ్టర్ ఎలక్షన్, ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాము. 3 నెలలు ఎలక్షన్కి ముందు ఎంతమంది సమన్వయంతో ఈ యొక్క అద్భుతమైన విజయాన్ని సంపాదించామో, అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే సమన్వయంతో ఈరోజు చాలా సంతృప్తిగా ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటున్నాం, అదే దిశగా మనం వెళ్తున్నామనే ఒక ఆనందంతో ఈరోజు మళ్ళీ మనం అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. దీని అంతటికీ ఏకైక కారణం మన యొక్క నాయకులు, మన పార్టీ అధిష్టాన నాయకులు, కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి నిబద్ధత, నిజాయితీ ఈరోజు దీని అంతటికి నిదర్శనం. ఏ మాట చెప్పి, ఏ హామీ ఇచ్చి ప్రజలకి మేము ఉన్నాము అని చెప్పి భరోసా ఇచ్చి ఈరోజు మీ అందరినీ ఓట్లు అడిగారో ఆ భరోసాని నిలబెట్టుకునే విధంగా ఈరోజు ప్రతి అడుగు వేయడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి రాగానే పెన్షన్లు పెంచడం కానివ్వండి, అన్నా క్యాంటీన్లు ఇవ్వడం కానివ్వండి, ఉద్యోగాల కోసం మన యువతకి ఉద్యోగాల కోసం మెగా డిఎస్సిని విడుదల చేయడం కానివ్వండి,
అదేవిధంగా ఉద్యోగులకు 1వ తారీఖునే ఈరోజు మనం వాడవాడ తిరుగుతున్నప్పుడు ఉద్యోగుల్ని కదిలిస్తే ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారంటే 1వ తారీఖు జీతం తీసుకొని 5 సంవత్సరాలు గడిచిపోయింది. మమ్మల్ని పట్టించుకున్న వారే లేదు. మాతో పని చేయించుకోవడమే తప్ప మా బాగోగులు కానీ మా సమస్యలు కానీ పట్టించుకున్న వారు లేరు అని ఆవేదన చెందిన ఉద్యోగస్తులు ఈరోజు 1వ తారీఖు జీతం తీసుకుంటుంటే వారి కళ్ళలో ఆనందం చూస్తుంటే చాలా సంతృప్తిగా ఉంది. ఇచ్చిన మాటని నెరవేర్చిన ప్రభుత్వం మాది అని చాలా గర్వంగా, ఆ ప్రభుత్వంలో నాయకులుగా వచ్చినందుకు ఇంకా గర్వంగా మేము ఈరోజు ఇలా నిలబడి మీ ముందు ధైర్యంగా, సగర్వంగా, ఆనందంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మరిన్ని కార్యక్రమాలు మరి మొన్న పెద్దలు అన్నట్టు వరద ముంపులో విజయవాడ మొత్తం మునిగిపోతే కేవలం 2 వారాల్లోనే యంత్రాంగాన్ని మొత్తం అక్కడ నుంచోబెట్టి పనిచేయించి, కేవలం యంత్రాంగంతో కాదు ప్రజా ప్రతినిధులు ఎప్పుడు ఉండాలి, కొన్ని ఆ స్థానిక ప్రతినిధులు కాదు, ప్రజా ప్రతినిధులు కాదు, యావత్ రాష్ట్రం నుంచి కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాడవాడలకి అసైన్ చేసుకొని ప్రతి డివిజన్ తిరిగి వారందరూ కూడా అక్కడ ఉన్న సమస్యల నుంచి చాలా ఫాస్ట్గా బయటపడడం జరిగింది. ఇది ఇంకేదైనా ప్రభుత్వంలో జరుగుతుందా? పెన్షన్లు డైరెక్ట్గా ప్రజా ప్రతినిధులు వచ్చి ఎప్పుడైనా మనకి ఇచ్చారా? డైరెక్ట్గా ఇలాగే ప్రజాప్రతినిధులు వాడవాడ తిరిగారా అని మనం ప్రశ్నించుకోవాలి. ఇలా ఎప్పుడూ కనీ విని జరగలేదు. ఇది కేవలం ఒక నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకులకు మాత్రమే సాధ్యమవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమైంది. ఏ ఆకాంక్షతో అయితే ప్రజలందరూ ఇంత ఘన విజయాన్ని మనకి చేకూర్చారో ఆ విజయాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నంలో ఇది మంచి ప్రభుత్వం అని శభాష్ అని అనిపించుకునే విధంగా మనం పని చేస్తున్నాం. ఇంకా ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఇసుక పాలసీ కానివ్వండి, మద్యం పాలసీ కానివ్వండి, లేదంటే ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ప్రతి అంశంలో కూడా మనదైన ఒక ముద్రను వేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. రానున్న కాలంలో మనం పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి చాలా త్వరితగతిన పూర్తవుతాయి. రానున్న 5 సంవత్సరాల్లో ఎప్పటి నుంచో పరిష్కారం కానీ మొండి సమస్యలను కూడా మనం దగ్గరుండి నెరవేర్చుకొని తీర్చుకొని చాలా ఆనందంగా ప్రతి కుటుంబం ఆనందంలో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థలో కానివ్వండి, లేదంటే మెప్మా ఉద్యోగస్తులు కానివ్వండి, ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక పరిష్కారం వస్తుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి వారికి ఒక దిశానిర్దేశం వస్తుంది. వారు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మరి ఇళ్ళ గురించి ఆలోచిస్తే ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలి అని చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. అదేవిధంగా ఆయన వేసే అడుగులు కూడా మనం చూడాలి. రేపు మార్చి కల్లా కూడా ప్రతి కేటాయింపుకి వారి సొంత ఇల్లు దక్కాలి. కొత్త కేటాయింపులకి ఇంకా అవసరార్థం ఉన్న వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇలాగా ఏ అంశం తీసుకున్నా ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మాత్రమే పాటుపడుతూ అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వాన్ని గుర్తించి అభినందించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రజాప్రతినిధులు అదేవిధంగా యంత్రాంగం కూడా సహాయ సహకారాలు అందించాలి. మరి పెద్దలు అన్నట్టు నిజంగా 5 ఏళ్లలో పని లేకనో లేక ఇతరత్ర ఆలోచనల వల్లనో ప్రజలకి చాలా దూరంగా, పని చేయడానికి చాలా దూరంగా అలసత్వంతో ఉండిపోవడం జరిగింది. దాన్ని ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఉద్యోగాలు తెచ్చుకుని తీసుకుంటున్న జీతం ప్రజల కోసం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అనుభవిస్తున్న ఈ యొక్క హోదా ప్రజల కోసం, ప్రజల నుంచి, ప్రజల వల్ల. కాబట్టి వారి కోసం మనం యంత్రాంగాలు ఉన్నాయి కాబట్టి వారికి మంచి జరగందే మనం తినే తిండికి అర్హత లేదు, ఒక విలువ ఉండదు, మనం ప్రశాంతంగా నిద్ర కూడా పోకూడదు వాడికి మంచి జరగకపోతే. అది ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రజాప్రతినిధులైనా ఈ ఒక్కటి మనసులో ఉంచుకోవాలి. ఎందుకంటే వారి దగ్గర నుంచి వచ్చే ట్యాక్సులు కలెక్ట్ చేస్తే వచ్చే జీతం మీరు తింటున్నారు, వారు ఓటేస్తే వచ్చే అధికారం మేము అనుభవిస్తున్నాం. సదా ప్రజలకి కృతజ్ఞతగా లేకపోతే, వారి సమస్యలు తీరకపోతే యంత్రాంగం ఇటు ప్రభుత్వాలు కానివ్వండి, లేదంటే ఉద్యోగులు కానీ ఉండి అనవసరం. కాబట్టి అది మనసులో ఉంచుకొని రానున్న 5 ఏళ్లలో కూడా నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. దానికి సదా
మేము కూడా ఎప్పుడు ఉంటాము, వెన్నంటే ఉంటాం ప్రజలకి. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఈరోజు ప్రతి ఒక్క డివిజన్ అధ్యక్షుల్ని నేను కోరుకుంటున్నాను, మీరు కూడా క్షేత్ర స్థాయిలో గడప గడప తిరగండి, సమస్యలన్నింటినీ కూడా మీరు నోట్ చేసుకోండి. వారి సమస్యలు మనం దగ్గరుండి పరిష్కరిద్దాము. తీరే సమస్యలైనా తీరని సమస్యలైనా ఏవైనా ముందు సమస్య వినడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని నోట్ చేసుకోండి. 100% తీరని సమస్యలు అంటూ ఏం లేవు ఈరోజు మన సమాజంలో. కాబట్టి డివిజన్ స్థాయిలో కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులను కానివ్వండి, ప్రత్యేకమైన మనవి నేను చేసుకునేది ఏంటంటే ప్రజల్లోకి వెళ్దాం, కలిసికట్టుగా వెళ్దాం. ఇందాక పెద్దలు అన్నట్టు ప్రతి చోట నేను తిరగని పరిస్థితుల్లో మీరు నాకు సహాయ సహకారాలు అందిస్తే, నా తోడు మీరుంటే ఖచ్చితంగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఇది మంచి ప్రభుత్వం, వీరు మంచి నాయకులు అని నిజంగా మనం వారి దగ్గర నుంచి బేష్ అనిపించుకోగలుగుతాం. కాబట్టి అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలనుకున్నాను. ఏ పని చేసినా కూడా బురద జల్లే ప్రయత్నం గడిచిన ప్రభుత్వం ఇంకా చేస్తూ ఉంది. అది కూడా మనం మనసులో పెట్టుకోవాలి. మంచి చేస్తూ మనం ముందుకెళ్తున్న క్రమంలో వారు ఏం చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి బురద జల్లాలి, లేదంటే శవరాజకీయాలు మొదలు పెట్టాలి, మళ్ళీ అమాయక ప్రజల్లో ఒక విష బీజాన్ని నాటాలి అనే ఒక సంకల్పంతో వారు ఉన్నారు. వాటిని కూడా తిప్పి కొడుతూ ఎప్పుడు గ్యాప్స్ ఉంటే ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు దూరడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనలో ఎప్పుడు ఆ గ్యాప్ లేకుండా ప్రజలకి ఎప్పుడు చేరువుగా ఉంటే ఇలాంటి విషం చిమ్మే వ్యక్తులు ఎప్పుడూ మనకి దరిదాపుల్లో కూడా రారు, మనం రానివ్వకూడదు. కాబట్టి ఇవన్నీ మనసులో ఉంచుకొని ఈ 100 రోజుల్లో ఎంత ఆత్మ సంతృప్తి మనం పొందామో, రానున్న 5 ఏళ్లలో కూడా ఇంతకంటే రెట్టింపు, అంటే మనశ్శాంతిగా నిద్రపోయే రోజులు మనకి రావాలి. అది కేవలం ప్రజా సేవ చేస్తే మాత్రమే వస్తుంది తప్ప మనం ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా హోదాలు అనుభవించినా రాదు, లేదంటే కమిషనర్లుగా, డిప్యూటీ కమిషనర్లుగా మనం ఉన్నత ఉద్యోగాలు పొందితే రాదు. కేవలం వారికి చేరువలో ఉంటే మాత్రమే వస్తుంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క నియోజకవర్గాన్ని బాగు చేసుకుందామని కోరుకుంటూ, అదేవిధంగా ఈ 7